పాక్కు బిగ్ షాక్. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. క్వెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలు విడుదల. ఇప్పుడు బాగా అయినారా పాకిస్తాన్ కూడా లజ్జా సిగ్గి తెచ్చుకో. ఇప్పుడు పెద్దలు ఏమన్నారు? చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు, చెడపకురా చెడేవు. ఒకరిని చెడగొట్టాలని చూస్తే, ఒకరిని చెడగొట్టాలని చూస్తే వాడే స్వాహ, వాడే చెడిపోతాడు అనేది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్న నీతి వాక్యం ఇది. మరి ఈ బద్మాషిగాలకు ఎందుకు సిగ్గి లజ్జ లేకపోయాయి? ఉచితార్థంగా పహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకొని ఇవాళ మళ్ళీ ఈడ లజ్జ సిగ్గి కాకుండా నీళ్ళు ఇవ్వండి ప్లీజ్, నీళ్ళు ఇవ్వండి, మాకు ఎండిపోతుంది, మాకు కిందంగా కడుక్కుంటేందుకు నీళ్ళు లేవు, మీదంగా పోసుకుంటేందుకు నీళ్ళు లేవు అని ఇప్పుడు ఒప్పలిస్తుండు. మరి ఈ పార్టీ విగ్రహం ఆ పార్టీ ఉండి దోస్తానం చేసుకుంటే వ్యవహారం చేస్తే ఎంత ముద్దుకోండు బతుకు. ఓ మేము తోపులము ఈరులము శూరులం అని సంకలు గుద్దుకొని గోష ఎగజెక్తే ఇప్పుడు గోషలు ఏం పడ్డది? గోష ఇప్పుడు పదునైంది. ఇప్పుడు ఈయన పని గదే అయింది. ఆఖరికి వస్తార కల్లా ఉన్నది పోయింది, ఉంచుకుంది పోయింది, చేతుల పిట్ట పోయింది, ఆడపిట్ట పోయింది. ఇప్పుడు ఆఖరికి వస్తార కల్లా ఏమైంది? తాత కొడకల్లారా ఇప్పుడే రా అదును, ఇన్ని రోజుల దాకా మమ్మల్ని ఒంటరిని చూసి మీరు మా మీద ఉసిగొలిపి మా మీద దునుకులాడి మమ్మల్ని ఎక్కడ గొరకాకుండా చేస్తుంది కొడుకుల్లారా, ఇక చూడు కథ అని. ఇక ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు? బలూచిస్తాన్ వాళ్ళు పక్కపంటి ఉన్నోళ్ళు మా దేశం మాకు కావాలి, మా దేశం మాకు కావాలి, తాత కొడక అని ఇక ఇటు మన భారతదేశం ఓ దిక్కు ఆడంగా యుద్ధం నిన్నమన సైకొచ్చే కదా, ఇక ఇదే అదునుగా భావించి వీళ్ళు ఇప్పుడు బిర్రగా ఈ బలంగా మంచిగా పేనుకొని ఇప్పుడు సరిపోను దట్టగా నూకిర్రు. ఇప్పుడు ఏమైంది కథ? బలూచిస్తాన్ ఇప్పుడు దేశంగా ఏర్పడ్డది. ఇప్పుడు పాకిస్తాన్ అనే పని ఏమైంది? బలం తగ్గిపోయాయి, ఇక అయిపోయాయి. ఇక ఆయన ఇప్పుడు ఇక సౌత్ అయిన పిల్లలే మూలకు పండుకోవాలి. పాకిస్తాన్కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని పార్లమెంటు జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. భారత్ దాడులతో కుదేలైన పాకిస్తాన్కు మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్పై తిరుగుబాటు చేస్తున్న బలూచ్ తెగలవారు ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. అయిపోయింది. ఇక ఈయన పను మంచిగా పాకానికి వచ్చి పనిచేది. ఈ పాకిస్తాన్ బద్మాష్గానికి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లతో మంచిగా లేడు ఈ బట్టవాజ్ గాడు. ఇటు బలూచిస్తాన్ ఎప్పటి నుంచో మా దేశం మాకు కావాలి, మా దేశం మాకు కావాలని ఇప్పుడు వాళ్ళకి సంత దొరికింది, స్వతంత్ర దేశంగా ప్రకటించుకోరు. అయిపోయింది. ఇక ఇప్పుడు ఇండియాతోటి మనం ఎలాగనే అనుకున్నాం, కిందంగా కడుక్కుంటానికి నీళ్ళు లేవు, మీదంగా పోస్తానికి నీళ్ళు లేవు. ఇక ఇప్పుడు ఓ ఓ ఓ ఓ అని సందవాటు నక్కలు ఊల పెడితే చూడు, ఇప్పుడు గట్ల ఊల పెట్టే కాడికి వచ్చింది పాకిస్తాన్ వాళ్ళ కథ. నిత్యావసర సరుకులు మొత్తం పెరిగి కొండ మీద కూర్చున్నాయి. తిందామంటే తిండి లేదు, తాగుదామంటే నీళ్ళు లేవు, చేసుకొని బతుకుదామంటే పొలంలో నీళ్ళు లేవు. ఏం చేయాలి? ఇప్పుడు ఎంత పని చేస్తేవేమరా బజవాజ్ కానీ. ఇక ఇప్పుడు ఈయన మీద ఒకటే మన్ను దుమ్ము వస్తున్నట పాకిస్తాన్ వాళ్ళు. గిట్లా ఏర్పడకుండా ఒక ముందు ప్రణాళిక లేకుండా అప్పటిదప్పుడే చూసుకొని ఉన్ననాడు ఉట్ల పండుగ లేని నాడు ఉట్ల పండుగ అన్నట్టుగా చేస్తే